హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా జూలై 25వ తేదీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్లో మీకు స్టేట్ లెవెల్గా, నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ అనేవి కవర్ చేసి ముఖ్యమైనటువంటి బిట్స్ మాత్రమే అందించడం జరుగుతుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు నా యొక్క వీడియోని చూడండి. వీలైనంత త్వరగా నేను క్లాస్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో టోటల్గా అప్డేటెడ్ న్యూసే అందిస్తున్నాను. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ వార్తలు చూద్దాం. ఏపీ గవర్నర్గా విశ్వభూషణ్ ప్రమాణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ జూలై 24న ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో విశ్వభూషణ్తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ పదవీ ప్రమాణం చేయించారు. దీంతో విభజన తర్వాత ఏపీకి పూర్తిస్థాయి గవర్నర్ విశ్వభూషణ్ బాధ్యతలు చేపట్టినట్టయింది. గవర్నర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం, డీజీపీ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్ విశేష రాజకీయ అనుభవం ఉంది. భారతీయ జనసంఘ్లో 1971లో చేరడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక సభ్యునిగా, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశారు. సో ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ బిట్స్ ఇవి గుర్తుపెట్టుకోండి. ఇటీవల మీకు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క బిట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఎమర్జెన్సీని వ్యతిరేకించేందుకు 1975లో మీసా చట్టం క్రింద నిర్బంధానికి గురయ్యారు. 1977లో భారతీయ జనసంఘ్ జనతా పార్టీగా మారే వరకు ఆయన ఆ పదవుల్లో కొనసాగారు. తర్వాత బీజేపీలో చేరి 1980 నుంచి 1988 వరకు ఒడిశా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1988లో విశ్వభూషణ్ జనతా పార్టీలో చేరి తిరిగి మళ్ళీ 1996లో ఏప్రిల్లో బీజేపీలో చేరారు. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఏపీ ముఖ్యమంత్రికి డిప్లొమాటిక్ పాస్పోర్టు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారత విదేశాంగ కార్యాలయం డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు ఈ ప్రత్యేక పాస్పోర్ట్ను ఇచ్చింది. ఇప్పటి వరకు సాధారణ పాస్పోర్ట్ కలిగిన ఆయనకు తదుపరి విదేశీ పర్యటనల్లో ప్రోటోకాల్ను వర్తింపచేసేందుకు ఈ యొక్క డిప్లొమాటిక్ పాస్పోర్టు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇంపార్టెంట్ బిట్ ఇది, నోట్ చేసుకోండి. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం. చంద్రుడిపై పరిశోధనలు చేసేందుకు ఉద్దేశించిన చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి జూలై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు జిఎస్ఎల్వి మార్క్ 3M1 రాకెట్ ద్వారా చంద్రయాన్-2ను ప్రయోగించారు. రాకెట్ బయలుదేరిన 13 నిమిషాల తర్వాత చంద్రయాన్-2 నిర్ణీత కక్షలోకి సమర్థవంతంగా ప్రవేశించింది. భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరం 39,059 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూకక్షలో చంద్రయాన్-2 రాకెట్ను విడిచిపెట్టింది. 5 రోజుల తర్వాత భూ నియంత్రిత కక్షలోకి చంద్రయాన్-2 ప్రవేశిస్తుంది. సగటున 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్న ఉపగ్రహం సెప్టెంబర్ 7న చంద్రగ్రహంపై దిగనుంది. నెక్స్ట్ బిట్, ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ. వివరాల్లోకి వెళ్తే కాంగోలో ఎబోలా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రపంచవ్యాప్తంగా ఎబోలా ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎబోలా వైరస్ కాంగోలోని గోమాకు విస్తరించిందంటూ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించడంతో
WHO ఈ నిర్ణయం తీసుకుంది. ఇంటర్నేషనల్ హెల్త్ రెగ్యులేషన్ ఎమర్జెన్సీ కమిటీ జూలై 19న జరిపిన ఈ భేటీలో ఈ మేరకు నిర్ణయం అనేది తీసుకుంది. 2018 ఏడాది ఎబోలా వైరస్ 3 సార్లు వ్యాప్తి చెందడంతో అంతర్జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. 2018 ఆగస్టులో ఈ వైరస్ వెలుగు చూసినప్పటికీ నుంచి ఇప్పటి వరకు 1600 మంది మృత్యువాత పడ్డారు. మొదటిసారి 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఈ వైరస్ను గుర్తించినప్పుడు అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. నెక్స్ట్ తెలంగాణ వార్తలు చూద్దాం. మిషన్ కాకతీయకు అంతర్జాతీయ గుర్తింపు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2019 సెప్టెంబర్లో ఇండోనేషియాలోని బాలిలో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో ఈ పథకంపై ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రావాల్సిందిగా థర్డ్ వరల్డ్ ఇరిగేషన్ ఫోరం WIF3 నుంచి రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు లేఖ అందింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజీ సంస్థ ICID ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం. 9 భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు. వివరాల్లోకి వెళ్తే తెలుగు సహా దేశంలోని 9 ప్రాంతీయ భాషల్లోకి సుప్రీంకోర్టు తీర్పులు అనువాదమవుతున్నాయని, వాటిని కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జూలై 24న తెలిపారు. నెక్స్ట్ బిట్ ఆదాయపు పన్ను దినోత్సవంలో నిర్మల. వివరాల్లోకి వెళ్తే దేశ రాజధాని న్యూఢిల్లీలో జూలై 24న నిర్వహించిన 159వ ఆదాయపు పన్ను దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. భారత వృద్ధి రేటు 6.8% DBS. వివరాల్లోకి వెళ్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి GDP వృద్ధి రేటును 7% నుంచి 6.8%కి తగ్గిస్తున్నట్లు సింగపూర్కు చెందిన ఆర్థిక దిగ్గజం DBS తెలిపింది. నెక్స్ట్ బిట్ 4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. వివరాల్లోకి వెళ్తే 4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించడంతో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్ గవర్నర్లకు స్థానచలనం కలిగిస్తూ జూలై 20న రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ బిట్ ICC టెస్ట్ ర్యాంకింగ్స్లో కోహ్లీకి అగ్రస్థానం. వివరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC ర్యాంకులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ICC జూలై 23న విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టీమిండియా సారథి 922 రేటింగ్ పాయింట్లతో మొదటి ర్యాంకులో ఉన్నాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 913, భారత బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా 881 వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క స్పోర్ట్స్కి సంబంధించినటువంటి జూలై మంత్కి సంబంధించిన స్పోర్ట్స్ న్యూస్తో సహా మీకు క్విజ్ అనేది కంప్లీట్గా ఇంపార్టెంట్ బిట్స్ కవర్ చేశాను. ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నట్లయితే ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో హిమకు స్వర్ణం. చెక్ రిపబ్లిక్ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత మహిళా అథ్లెట్ హిమదాస్ స్వర్ణ పథకం గెలుచుకుంది. చెక్ రిపబ్లిక్లో జూలై 20న జరిగిన 400 మీటర్ల రేసులో హిమ 52.09 సెకండ్ల గమ్యాన్ని చేరి విజేతగా అవతరించింది. గత 3 వారాల్లో హిమ 200 మీటర్ల రేసులో కూడా హిమ విజేతగా నిలిచింది. నెక్స్ట్ 2024లో చంద్రమండలంపైకి తొలిసారిగా ఒక మహిళ వ్యోమగామిని పంపనున్నట్లు నాసా ప్రకటించింది. ఇంపార్టెంట్ బిట్ నోట్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే ఇందుకోసం 2 లక్షల కోట్ల రూపాయలు అంటే 30 బిలియన్ అమెరికా డాలర్లతో ఆర్టెమిస్ లునార్ ప్రోగ్రామ్ 1 ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపింది. ఆర్టెమిస్ ద్వారా చంద్రుడిపై కొత్త ప్రాంతాలను సందర్శించడంతో పాటు విశ్వాంతరాళంలోని రహస్యాల గుట్టు విప్పటం, మానవాళిని చంద్రగ్రహానికి చేర్చే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవటం వంటి లక్ష్యాలను సాధించనున్నట్లు నాసా వివరించింది. తొలిసారి మానవుడిని చందమామ చెంతకు చేర్చిన అపోలో 11 రోదసీ నౌక మలితరం వాహనానికి ఆర్టెమిస్ అని నామకరణం చేశారు.
ఆర్టెమిస్ అనేది ఒక గ్రీకు దేవత పేరు. నెక్స్ట్ బిట్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత. వివరాల్లోకి వెళ్తే న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ 81 సంవత్సరాల వయసు గుండెపోటు కారణంగా ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కాట్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో జూలై 20న కన్నుమూశారు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా జూన్ 25వ తేదీ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనటువంటి బిట్స్ని మీకు అందించాను. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కోసం నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.